హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫర్ 6th August 2026. ఈరోజు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చార్ట్ మీద 15 minutes క్యాండిల్ అప్లై చేసినప్పుడు ఆ క్యాండిల్స్ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో ఈ రోజు పూర్తిగా అన్ని క్యాండిల్స్ ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఈ ఎక్స్పైరీ రోజున ఎటువంటి డేటాని అబ్జర్వ్ చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని ఏ విధంగా మనము రీడ్ చేయాలి, దాంతో పాటుగా పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్ అంటే ఎఫ్ఐఎస్ కానీ రీటైలర్స్ కానీ వీళ్ళంతా ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ విషయంలో అనేది కూడా మనం అర్థం చేసుకుంటూ సెన్సెక్స్ కి మైనర్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ ఈ రోజు అబ్జర్వ్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాం. ఓకే, ఈరోజు నిఫ్టీ 15 minutes చార్ట్ను ఒకసారి గమనిస్తే కనుక ఇది రెగ్యులర్ గ్రీన్ క్లోజింగ్ అయితే కాదు. ఓపెనింగ్ అయితే 50 points గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది, కానీ నిన్నటి క్లోజింగ్ లెవెల్ క్యాష్ క్లోజింగ్ లెవెల్ 24,614 లెవెల్ కంటే డౌన్ సైడ్ మూవ్ అవుతూ 24,560 దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక క్యాండిల్ ఫామ్ చేస్తూ అక్కడ మీకు బాడీ కొద్దిగా తక్కువగా ఉండింది, విక్ కాస్త పెద్దదిగా ఉండింది. అంటే సెల్లర్స్ ఓపెనింగ్ నుంచి కూడాను డామినేట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను 24,560 లెవెల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అది మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. సెల్లింగ్ పానిక్ సెల్లింగ్ అయితే ఏ క్యాండిల్లో కూడా లేదు. మీకు ప్రతి రెడ్ క్యాండిల్ కూడాను అంత పెద్దగా సైజ్ అయితే లేదు. ప్రతి గ్రీన్ క్యాండిల్ కూడా వెంటనే రిజెక్ట్ అవుతూ వచ్చింది. మీకు మధ్యలో వచ్చిన గ్రీన్ క్యాండిల్స్ కూడాను ఎక్కడికక్కడ రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్ మూవ్ అవుతూ వచ్చినాయి. దీని అర్థం ఏంటంటే అగ్రెసివ్ సెల్లింగ్ కంటే కూడాను కంట్రోల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా జరిగినట్లు కనిపిస్తుంది. మనకి ఫస్ట్ 5-6 క్యాండిల్స్ చూస్తే కనుక ఈ విధమైన ప్రైస్ యాక్షన్ సాధారణంగా ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ సమయంలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు చార్ట్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మధ్యాహ్నం తర్వాత నిఫ్టీ దాదాపు ఒకే రేంజ్ లో ట్రేడ్ చేసింది. ప్రతిసారి లో చేసినా కూడా కొత్తగా భారీ సెల్లింగ్ అయితే రాలేదు. అంటే సెల్లర్స్ స్ట్రెంగ్త్ అయితే తగ్గుతూ వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే బేస్ బిల్డింగ్ అనేది జరుగుతుంది, లేదంటే ఇంకొక టర్మ్ లో పిలవాలంటే దీన్ని డిమాండ్ జోన్ ఫార్మేషన్ అంటాము. ఇక్కడ బయ్యర్స్ నెమ్మదిగా పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నట్లుగా మనము ప్రైస్ యాక్షన్ సూచిస్తుంది మనకి. ఓకే, ఆ లెవెల్లో మనం దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం అబ్జర్వ్ చేయాలి. బేస్ ఫార్మేషన్ సమయంలో క్యాండిల్ సైజ్ అనేది చాలా చిన్నగా మారింది చూడండి మీరు. అంటే క్యాండిల్ హై అండ్ లో వాటి డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా చిన్నగా ఉంది. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ లో ఎనర్జీ కంప్రెస్ అవుతుంది. ట్రేడింగ్ లో ఒక గోల్డెన్ రూల్ ఉంది, లో వాలటిలిటీ తర్వాత హై వాలటిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము కాస్త వైబ్రెంట్ గా హై సైడ్ కానీ లో సైడ్ కానీ మూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. మీరు చూస్తే కనుక లాస్ట్ 2 క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. మొదట స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, దాని వెంటనే ఇంకో పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇది ఏ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే బయ్యర్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour కంట్రోల్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అట్లానే సెకండ్ హాఫ్ మొత్తము బేస్ బిల్డ్ చేసిన బయ్యర్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు కంట్రోల్ తీసుకొని అగ్రెసివ్ గా అప్ సైడ్ మూవ్ చేయగలిగారు. ఓవరాల్ గా మనం ఈ చార్ట్ ని అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఇంట్రాడేకి సంబంధించి ఒక విషయం మాత్రం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. లోయర్ లేస్ వచ్చినప్పుడు సెల్లింగ్ మూమెంటం అయితే పెరగలేదు, అంటే మార్కెట్లో ఫియర్ లేదు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది ఒక హెల్దీ సైన్. సో ఈ విధమైన సైన్స్ వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో కానీ లాస్ట్ 30-40 minutesలో కానీ మార్కెట్లో అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ట్రేడింగ్ చేసే సమయంలో ఇట్లాంటివి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఈ విధంగా మీరు గత కొన్ని రోజుల ఇంట్రాడే చార్ట్స్ తీసుకొని సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అట్లానే క్యాండిల్ స్టిక్ బిహేవియర్ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఒక ప్లాన్ ప్రకారము మీరు ట్రేడ్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, మనము సెన్సెక్స్ సంబంధించి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈరోజు మనము ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఫామ్ అయింది, సో అది ఏ విధంగా మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇంట్రాడేలో మార్కెట్ మూమెంట్స్ని ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉందో ఒకసారి క్విక్గా రీడ్ చేద్దాము. ఓకే, సో మీరు ఓవరాల్గా చూస్తే కనుక ఇంట్రాడేలో 5th August కాల్ సైడు పుట్ సైడు ఓఈ పరంగా చేంజ్ మాత్రం ఈక్వల్గా ఉంది. 34 lakhs కాంట్రాక్ట్స్ కాల్ సైడ్ యాడ్ అయితే 34 lakhs కాంట్రాక్ట్స్ పుట్ సైడ్ కూడా యాడ్ అయినాయి ఇంట్రాడేలో. అదే మీకు ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ 1.5 crores ఉంటే
పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ 95 lakhs మాత్రమే ఉన్నాయి. పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ తక్కువగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే లోయర్ లెవెల్స్ కి మూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దాని ఇండికేషన్. అయితే చూద్దాము ఏ లెవెల్స్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఫామ్ అయిందని చూస్తే కనుక కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 79,000 దగ్గర ఫామ్ అయ్యింది. సో దాని తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నియర్ బై లెవెల్లో 78,500 దగ్గర ఫామ్ అయ్యింది. అదే పుట్ సైడ్ కాంట్రాక్ట్ చూస్తే కనుక 78,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయి ఉంటే దాని తర్వాత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 78,500 దగ్గర ఉంది. ఓవరాల్ గా మనం రీడ్ చేసిన ఓఎన్ బట్టి చూస్తే కనుక 78,500 దగ్గర మంచి ఫైట్ జరిగే అవకాశం ఉంది. రేపు ఓపెనింగ్ లో కనుక లోయర్ లెవెల్ ఓపెన్ అయ్యి 78,000 సైడ్ కనుక మార్కెట్ ఓపెన్ అయితే 78,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బయ్యింగ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎవరైతే పుట్ రైట్ చేశారో వాళ్ళు ఎక్కువగా అన్వైండ్ చేసుకోవడం కానీ ఇంకా అక్కడ ఎక్కువ యాడ్ చేసుకోవడం కానీ చేస్తారు కాబట్టి అక్కడ మనకి బయ్యింగ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఓపెనింగ్లోనే గ్యాప్ అప్ అవుతూ 79,000 సైడ్ వెళ్తూ వచ్చింది అనుకోండి. సో 79,000 సైడ్ ఎవరైతే కాల్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా బిల్డ్ చేశారో రైటర్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవడం కావచ్చు, లేదంటే అన్వైండ్ చేసుకోవడం కావచ్చు. ఈ చర్య జరిగినప్పుడు మనకి అక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా, ఇది మనం అర్థం చేసుకొని ఆ పుట్ కాంట్రాక్ట్స్ని కానీ కాల్ కాంట్రాక్ట్స్ని కానీ దృష్టిలో పెట్టుకొని మోర్ ఓవర్ మీరు ఇంట్రాడేలో ఈ కాల్ కాంట్రాక్ట్స్ పుట్ కాంట్రాక్ట్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం చేసుకోగలిగితేనే మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోగలుగుతారు. నెక్స్ట్ మనము ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్లయింట్స్ ఏ విధంగా ఉన్నారు, ఎఫ్ఐఎస్ ఏ విధంగా ఉన్నారో ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేద్దాము. క్లయింట్స్ పరంగా చూస్తే 77% లాంగ్ సైడ్ ఉంటే 23% షార్ట్ సైడ్ ఉన్నారు. అదే డిఐఎస్ పరంగా చూస్తే 73% లాంగ్ సైడ్ ఉంటే 27% షార్ట్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ మాత్రము లాంగ్ సైడ్ 12% మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు, షార్ట్ సైడ్ 88% మెయింటైన్ చేస్తున్నారు. జూలై మంత్లో వీళ్ళు 8%, 9% లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇప్పుడు 12%, 13% లాంగ్ సైడ్కి వచ్చారు. సో కొద్దిగా వాళ్ళ షార్ట్స్ అనేది తగ్గించుకోవడం జరిగింది ఆగస్ట్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికే. చూద్దాము రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళు పొజిషన్స్ మెయింటైన్ చేస్తారనేది. అదే ప్రో ట్రేడర్స్ కనుక చూస్తే 42% లాంగ్ సైడ్ ఉంటే 58% షార్ట్ సైడ్ ఉన్నారు. ఓవరాల్గా ఈ క్లయింట్స్ వర్సెస్ ఎఫ్ఐఎస్ చూస్తే క్లయింట్స్ ఏమో లాంగ్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ ఏమో షార్ట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ కి మైనర్ అండ్ మేజర్ సపోర్ట్ జోన్స్ అట్లానే రెసిస్టెన్స్ జోన్స్ అబ్జర్వ్ చేద్దాము. మైనర్ సపోర్ట్ జోన్ కింద చూడాలంటే 78,500 నుంచి 78,400. సో ఇది ఇమీడియట్ డిమాండ్ జోన్ కింద ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత 78,500 పైన నిలబడగలిగితే షార్ట్ టర్మ్ స్ట్రక్చర్లో అది ఇంకా అప్ సైడ్ తీసుకెళ్లే అవకాశం ఉంది. గత సెషన్ క్లోజింగ్ దీనికి సమీపంలో ఉన్నప్పటికీ కూడాను బయ్యర్స్ ఫస్ట్ అక్కడ కాస్త యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఆ జోన్ చూసుకోండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ సపోర్ట్ జోన్ చూడాలంటే 78,250 నుంచి 78,100. ఇది లాస్ట్ 2 to 3 డే ట్రేడింగ్ సెషన్స్గా ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్ కింద యాక్ట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఇది ఈ లెవెల్కి వచ్చినప్పుడు డిమాండ్ జోన్ కింద ఉండే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ట్రెండ్కి ఇది కాస్త టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 78,250 నుంచి 78,100. దాన్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయితే మేజర్ సపోర్ట్ జోను 77,850 నుంచి 77,650. ఇది రీసెంట్ స్వింగ్ లో కాబట్టి ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బయ్యర్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూషనల్ బయ్యింగ్ కూడా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్ అనేది మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది మనకి. ఇక రెసిస్టెన్స్ పరంగా చూడాలంటే 78,700 నుంచి 78,850. ఇది 78,580 కంటే అబోవ్ లెవెల్లో ఉన్న ఫస్ట్ సప్లై జోన్. ఈ లెవెల్ దగ్గర ఇంతకు ముందు సెషన్స్ లో కాస్త సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి ఇది ప్రాఫిట్ బుకింగ్ గా ఉండే అవకాశం ఉంది 78,700 నుంచి 78,850 లెవెల్స్ దగ్గర. సో అది క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 79,000 నుంచి 79,150. ఇది సైకలాజికల్గా రెసిస్టెన్స్ కూడా 79,000 లెవెల్ అనేది. సో మార్కెట్ సెంటిమెంట్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కాస్త టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఈ లెవెల్కి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసుకోండి ఎటువంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, 15 minutes క్యాండిల్ అని చెప్పేసి. దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ జోన్ చూడాలంటే మనము 79,350 నుంచి 79,600. ఇది రేపటి సెషన్కి మాత్రమే. ఈ మధ్య కాలంలో ఇది స్వింగ్ హై. కాబట్టి ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ సప్లై కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ దాటి కనుక బుల్లిష్ మూమెంట్ కొనసాగితే 80,000 వరకు షార్ట్ టర్మ్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇది మేజర్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. ఈ విధంగా రేపు మనము సెన్సెక్స్కి
సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఓవరాల్ గా సెన్సెక్స్ లెవెల్స్ గురించి కానీ పార్టిసిపెంట్ వైజ్ పొజిషన్స్ గురించి కానీ వీటన్నిటి గురించి మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కనుక నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడాను ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.